యెరూషలేములో బెతస్దా అను పేరు గల ఒక కోనేరు ఉండెను. ఆ కోనేరు చుట్టూ 5 మండపములు గలవు. ఆ మండపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, పక్షవాతం గలవారు, ఊచ కాలు చేతులు కలిగిన వారు ఉండెను. అప్పుడప్పుడు ఆయా సమయాలలో దేవదూత ఆ కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట అలవాటుగావుండెను. అలా దేవదూత నీటిని కదిలించే సమయంలో ఎటువంటి రోగము, వ్యాధిగలవారైనను ముందుగా ఎవరైతే నీటిలో దిగుతారో వారు స్వస్థత పొందేవారు. ఆ కోనేరు వద్ద ఒక మండపములో ఒకడు ఊచకాలు చేతులు కలిగి 38 సంవత్సరాల నుండి ఉండెను. యేసు ఆ మార్గములో ఆ కోనేటి వద్దకు వచ్చినప్పుడు యేసు ఆ వ్యాధిగ్రస్తుడిని చూసి అతను బహుకాలము నుండి ఆ కోనేరు వద్ద స్వస్థత లేకపడి ఉన్నాడని తెలుసుకొని అతనిని చూచి ఆ రోగితో, నీవు స్వస్థపడుకోరుచున్నావా అని అడిగెను. ఆ రోగి యేసు ప్రభువుతో, అయ్యా, ఆయా సమయాలలో దేవదూత వచ్చి నీళ్లలో దిగినప్పుడు నేను దిగేలోపలే మరొకడు నాకంటే ముందుగా నీళ్లలో దిగి స్వస్థత పొందుతున్నారు. నన్ను సమయానికి కోనేటిలో దింపుటకు నాకంటూ ఎవరూ లేరు. కాబట్టి ఆ విధంగా నేను 38 సంవత్సరాల నుండి స్వస్థత లేక ఇక్కడే పడి ఉంటున్నాను అని యేసుతో అనెను. అప్పుడు యేసు ప్రభువు, నీ పరుపు ఎత్తుకొని నీవు లేచి నడువము అనెను. ఇక నుండి నీవు ఏ పాపం చేయక జీవించమని అతనితో చెప్పెను. అప్పుడు యూదులు విశ్రాంతి దినమున ఇలా స్వస్థత చేయకూడదని యేసును విమర్శించరి. తండ్రి వలన కుమారుడు రోగులను స్వస్థత పరుచుటకు అధికారం కలిగి ఉన్నాడు. అందువల్ల నేను ఈ కార్యములన్నిటినీ చేయుచున్నానని వారితో అనెను. కాబట్టి కుమారుని యందు విశ్వాసముంచువాడు మరణంలోనికి రాక జీవములోనికి వచ్చునని నేను చెప్పుచున్నాను. చెవుల గలవాడు ఈ మాట వినునుగాక.